తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? రాజు. రాజు ఏం చేస్తుంటారు? నేను స్టడీ చేస్తుంటాను. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. ఎలా ఉంది వైజాగ్? మంచిగానే ఉందన్న. హైదరాబాద్ నుండి వచ్చారా? హైదరాబాద్ ఎక్కడికి కామారెడ్డి పక్కన. ఎలా ఉంది వైజాగ్ డెవలప్మెంట్ కావచ్చు, బీచ్ ఇదంతా మొత్తం ఓవరాల్ గా? నేను ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగానే ఉంది. ఫస్ట్ టైం చూడటమా? ఫస్ట్ టైం చూడడం. నేను సాటిస్ఫాక్షన్. ఎలక్షన్స్ వస్తున్నాయి ఏపీలో, పాలిటిక్స్ ఐడియా ఉందా మీకు? పాలిటిక్స్ ఐడియా ఉందన్న. ఎవరు సీఎం అయితే బాగుంటది, జగన్ ఆర్ చంద్రబాబు? నాకైతే ఇక తెలిసిన మట్టుకైతే జగన్. ఇక ఎందుకంటే పేదవాళ్ళకు మంచిగా పట్టించుకుంటుండన్న. జగన్ వస్తేనే నాకు ఎందుకో, మాకు అక్కడ తెలియదు ఇక్కడ ఎక్కడ ఉందో, కానీ మా మట్టుకు తెలంగాణ మట్టుకైతే జగన్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా, సో మరి వాళ్ళే గెలుస్తారు అంటున్నారు. జగన్ ఒక్కడే ఉన్నాడు కదా. జగన్ ఒక్కడే ఉన్నారు కానీ సింగిల్ గా పోరాడుతుండ అన్న. ఆయన వాళ్ళందరూ ఒక్కటే ఉన్నారు కదా, సింగిల్ గా పోరాడు సింహం ఒకటేలాగా వస్తుంది ఇక. ఓకే. మీ తెలంగాణలో ఎవరు ఈసారి ఎంపీ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తుంటారు? అవును, అక్కడ రేవంత్ రెడ్డి గెలిచిండ్లే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో. ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి? బీజేపీకి వస్తాయా, కాంగ్రెస్కి వస్తాయా, లేదంటే కేసీఆర్ బీఆర్ఎస్? మట్టికి కాంగ్రెస్ కే రావాలన్న. కాంగ్రెస్ కే రావాలా. మరి మీరు రేవంత్ రెడ్డి ఫ్యాన్ అంటున్నారు, అయితే రేవంత్ రెడ్డికి జగన్ కి పడదు కదా, ఇక్కడ మళ్ళీ జగన్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు? అట్లని లేదు, అక్కడనే ఇక్కడనే అక్కడిది పడకపోతే అది మనకు సంబంధం లేదు. ఒక పేదవాళ్ళకి మంచి చేస్తుండే అది మనకే మంచిది కదా. ఇక రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అక్కడ తెలంగాణ? మంచిగానే ఉంది, బాగానే చేస్తుండు.